నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఎక్విషన్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఫూజీ ఫిలిం నుంచి అనమాట. సో ఫూజీ ఫిలిం వాళ్ళు ఇన్స్టా పాల్ అయితే డిజిటల్ కెమెరా తీసుకొచ్చి సో దీంట్లో 1/5 ఇంచ్ సిమోస్ సెన్సార్తో వచ్చింది, ఇండియాలో అయితే లాంచ్ అయింది. దీని కాస్ట్ చూసుకుంటే మాత్రమే 11,000 ఉంది. చిన్నగా ఉంది భయ్, గింత చిన్నగా ఉంది. కీ చైన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చిన్నగా ప్రింటింగ్ చేస్తారా ఏంది అది తెలియదు కానీ భయ్ ప్రస్తుతానికి అయితే యూఎస్బీతో ఛార్జింగ్ చేసుకోవచ్చు అంట. మంచి సెన్సార్స్ అవన్నీ కూడా బాగున్నాయి. మెయిన్ చూసుకుంటే మాత్రమే అపెచర్ చూసుకుంటే f2.2 అపెచర్తో పాటు వస్తుంది, 1/4 సెకండ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. మొత్తం ఆటోమేటిక్ ఉంది ఇది. సో ఒకవేళ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్ని పర్చేస్ చేసుకోవాలి, ఇది ఒక అప్డేట్ అనమాట కొనుక్కొని. ఇంకా అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 8 స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్గా లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే February 14th రోజున వస్తుంది. ఇక్కడ ఫీచర్ చూసుకుంటే డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో పక్క పెట్టేసి అఫీషియల్ పోస్టర్లో కూడా చూసుకుంటే మాత్రమే ఇక్కడ లాంచింగ్ ఆన్ 14th February ఒక పోస్టర్ కూడా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 12 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అయితే స్పాట్ అయిందంటే గీక్ బెంచ్లో. అండ్ ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 SoCతో పాటు వచ్చింది అనేసి అయితే గీక్ బెంచ్లో స్పాట్ అయింది. ఇక్కడ సింగిల్ కోర్ స్కోర్ చూసుకుంటే 958 స్కోర్స్ వస్తున్నాడు. మల్టీ కోర్ స్కోర్ చూసుకుంటే 46 అనమాట. 2346 స్కోర్స్ అయితే తీసుకుందాం అన్నమాట. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే తీసుకుని పర్లేదు, బాగానే ఉంది. సో చూద్దాం, అఫీషియల్ మార్కెట్కి వచ్చిన ఇంకో అప్డేట్ అయితే చేస్తాను అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే భీమ్ యాప్ నుంచి అన్నమాట. సో భీమ్ యాప్ గురించి అయితే మనకి అందరికి తెలిసిందే. సో యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో పెద్ద బెనిఫిట్ ఏంటంటే 750 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి అన్నమాట. సో మీకు పేమెంట్స్ చేస్తే కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి, లైక్ ఫుడ్కి లేకపోతే వేరే ట్రాన్సాక్షన్స్కి 100 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, అంటే ఫుడ్కి, ట్రాన్స్పోర్ట్కి, రీఛార్జ్ వేరే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దాని మీద కొన్ని క్యాష్ బ్యాక్స్ వస్తాయంటే ఒకవేళ ఇట్లా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది మాత్రం 31st March 2024 దాకానే ఈ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అప్లై అయితే అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ట్రై అని భీమ్ యాప్ యూజ్ చేసే వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఏం లేదు, స్టార్ఫీల్డ్ నుంచి అన్నమాట. సో స్టార్ఫీల్డ్ అయితే ఫైనల్గా AMD వాళ్ళైతే FSR 3 అవుతుందో సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో బెథెస్డా వాళ్ళ గేమ్ స్టూడియోస్ వాళ్ళది AMD ఫెటాలిటీ FX సూపర్ రెజల్యూషన్ 3 అనే ఒక పోస్టర్ అయితే పెట్టి నౌ అవైలబుల్ అని, ఒకవేళ ఆ గేమ్ ఆడితే గిట్లా మీరు ఇది ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట బీటాలోకి వెళ్ళి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎన్విడియా నుంచి అన్నమాట. సో ఎన్విడియా వాళ్ళైతే హాట్ ఫిక్స్ డ్రైవర్ అయితే తీసుకొచ్చారన్నమాట. మైక్రో షటర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేసింది అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు వర్టికల్ సింక్ అయితే షటర్స్ కానీ కొన్ని ల్యాగ్స్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం సాల్వ్ చేసారు అనేసి అయితే అన్నారు. సో లేటెస్ట్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో Battlefield 5 అనే గేమ్ అవైలబుల్ ఉందన్నమాట 207 రూపీస్కి. అండ్ ఈ గేమ్ కొంచెం పాతదే కానీ తక్కువలో 207 రూపీస్కి వస్తుంది, మంచిగా బాగుంటుంది. అంటే పర్చేజ్ అయితే వేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా తక్కువనే. ఇక్కడ మినిమం అయితే Windows 10 అయితే కంపల్సరీ 64-bit Windows 10 OS కంపల్సరీ ఉండాలి. 8GB RAM, i5 6th జనరేషన్, లేకపోతే AMD FX 8350 ప్రాసెసర్ ఉండాలి. అండ్ GTX 1050 గ్రాఫిక్ కార్డ్, 660 2GB, Radeon RX 560 లేకపోతే HD 7850 2GB కంపల్సరీ ఉండాలి. డైరెక్ట్X లెవెల్ 50GB స్టోరేజ్ ఉండాలి ఈ గేమ్కి రన్ చేయడానికి అనమాట. సో బేసిక్గా నార్మల్గా 4 అయితే ప్రాసెసర్ ఉంటే డీసెంట్ గ్రాఫిక్స్ ఉంటే సరిపోతుంది, మంచి గేమే. సో Battlefield 5 అనేది మంచి గేమే, ట్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.